ఒక ఊరిలో రైతు పక్క ఊరు నుండి 2 అరుదైన మొక్కలను తీసుకుని వచ్చి తన పెరట్లో నాటుతాడు. అయితే ఆ రైతు రోజు వాటికి నీరు పోస్తూ త్వరగా ఎదుగుతాయని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే మొదటి మొక్క ఇలా ఆలోచిస్తుంది, నేను పైకి ఎదిగితే సూర్యుడి కాంతికి నా ఆకులు మాడిపోతాయేమో, నేను పైకి ఎదిగినప్పుడు ఏవైనా జంతువులు వచ్చి నన్ను తింటాయేమో, గాలివాన వస్తే నా కొమ్మలు విరిగిపోతాయేమో, నేను ఇబ్బంది పడతానేమో అని మొదటి మొక్క ఆలోచన చేస్తుంది. కానీ రెండో మొక్క ఇలా ఆలోచన చేస్తుంది, నేను త్వరగా ఎదగాలి, నేను త్వరగా ఆకాశమంత ఎత్తి ఎదిగి ఆ సూర్యకాంతి రశ్మిని నేను ఆస్వాదించాలి, నాకు బోలెడన్ని పళ్ళు కాస్తే అనేక మంది తినాలి, అది చూసి నేను సంతోషపడాలి అని రెండవ మొక్క ఆలోచన చేస్తుంది. అయితే రెండవ మొక్క అనుకున్నట్టుగానే త్వరగా ఎదిగి మంచి మహావృక్షంగా మారిపోయింది. తన యొక్క చెట్టు నీడన అనేక మంది సేదతీరుతూ ఉన్నారు. ఎండాకాలం వచ్చిందంటే ఆ చెట్టు కిందే కూర్చుంటున్నారు. అలాగే అది మంచి ఫలాలను ఫలిస్తూ అనేక మంది తింటూ ఉంటే అది చూసి సంతోషపడుతుంది ఆ చెట్టు. అలాగే చెట్టు మీద అనేక పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకొని నివసిస్తూ ఉన్నాయి. ఇకపోతే మొదటి మొక్క ఆలోచన తగ్గట్టుగానే అది ఎదగకుండా తన వేర్లను ఎప్పుడైతే భూమిలో ఎదగకుండా ఆపుకుందో అది ఎదగడం మానేసి అలాగే చిన్న మొక్కగానే ఉండిపోయింది. ఆ మొక్కను మేకలు వచ్చి తినడం మొదలుపెట్టాయి. ఇప్పుడు ఆ మొక్క ఏడుస్తూ ఉంది, అయ్యో నాతో పాటు వేసిన మొక్క అది ఎదిగి మహావృక్షంగా మారిపోయింది, నేను మాత్రం ఇక్కడే ఉండిపోయి నా పెరుగుతనం వల్ల నా భయం వల్ల నేను ఇక్కడే ఆగిపోయానని బాధపడుతూ ఉంది. మనకేదో సమస్య వచ్చేస్తుందేమోనన్న భయంతో ముందుగానే మనం ఆగిపోతే మనం ఎదగలేం. మొదటి మొక్క సమస్య కోసం ఆలోచించి ఆగిపోయింది, పతనం అయిపోయింది. ఇకపోతే రెండో మొక్క సమస్య ఏదైనా రాని కానీ ముందు నేను ఎదగాలన్న ఆలోచన తనకుంది కాబట్టి ఎదిగి అది ఇప్పుడు మహావృక్షంగా మారిపోయింది. మన జీవితం కూడా అంతే, ఎదగాలే కానీ సమస్యలు తనంతట అవే తప్పుకుంటూ ఉంటాయి.